ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4:30 ప్రాంతంలో ఇక్కడ ఈ అన్నమాచార్య కాలేజ్ ముందర బోయినపల్లి విలేజ్లో ఒక పీజీ దగ్గర ఒక హత్యా యత్నం కేసు జరిగింది. దానిలో టోటల్గా మొత్తం 11 మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఇద్దరు ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. నిన్న సాయంత్రము 4:30 ప్రాంతంలో ఆకేపాడు క్రాస్ వద్ద ఇద్దరు పరారీలో ఉన్న ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఇతను ఒకటి పేరు వచ్చేసి ఆలమూరి వెంకట కార్తిక్ రెడ్డి అనేసి, ఇతనిది చాగలమర్రి మండలం, నంద్యాల జిల్లా. ఇతను A5 ముద్దాయి. ఇంకొకడు గుడ్డం ఎరిస్వామి రెడ్డి అనేసి, ఇతను గుత్తి మండలము, అనంతపురం జిల్లా. సో వీళ్ళిద్దరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈ హత్యాయత్నంలో. వాళ్ళ మీద వీడియోస్ కూడా ఉన్నాయి, CCTV ఫుటేజెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీలో పంపిస్తాము, ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాము. సో ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా త్వరగా ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళని త్వరగా పట్టుకోవచ్చి వాళ్ళని కూడా రిమాండ్కి పంపిస్తాము. అలాగే దీనిలో భాగంగా మా టీము మన్నూరు సిఐ గారు ఎస్ లింగప్ప గారు, అలాగే SI వెంకటేశ్వర్లు గారు, అలాగే మన మన్నూరు పోలీస్ టీం అంతా చాలా బాగా పనిచేశారు అండ్ వీళ్ళని పట్టుకోవచ్చారు. సో అక్కడ ఉన్న పీజీల మీద కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ మీద కానీ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మనకు. అక్కడ ఎటువంటి పర్మిషన్ లేదు, లేదంటే ఫుడ్ సేఫ్టీ గురించి కానీ, ఎలక్ట్రిసిటీ గురించి కానీ, లేదంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నడిపిస్తున్నారు, అట్లాంటివి కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. ఇది ఎగ్జామ్ సీజన్లో చాలామంది విద్యార్థులు అక్కడ చదువుతూ ఉంటారు అండ్ ఎగ్జామ్ అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అనే ఒకే ఉద్దేశంతో మనం వీళ్ళు పీజీ ఓనర్స్ ఏదో చేశారు అనేసి విద్యార్థులకి ఇబ్బంది కాకూడదు అనే ఒకే ఉద్దేశంతో వాళ్ళని ఇంకా ఏం చేయలేదు. మీ ద్వారా ఇప్పుడు చెప్పుకుంటున్నాను, వాళ్ళు ఎవరైతే పర్మిషన్ కాకుండా ఆర్ ఇల్లీగల్గా నడిపిస్తున్నారో మీ ద్వారా వార్నింగ్ చేస్తున్నానో వాళ్ళందరూ చట్ట ప్రకారంగానే ఉండాలి. అండ్ ఇటువంటి ఏదైతే యాక్టివిటీస్ని ఎవరు కూడా ప్రోత్సాహం చేయకూడదు. సో ఇది పోలీస్ తరఫు నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాగా తీసుకోండి. అండ్ ఇంకా ఇట్లాంటివి సంఘటనలు జరిగితే స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అండ్ నో టాలరెన్స్ పాలసీ, జీరో టాలరెన్స్ పాలసీ ఉంటుంది. సో థ్యాంక్ యూ. సో పాత గొడవలు కక్షలు ఉన్నాయి ఈ పీజీ రూమ్స్ గురించి కానీ, లేదంటే మెస్ నడిపించడం కానీ, దాని గురించి కొద్దిగా గొడవలు ఉన్నాయి. దానివల్ల ఇట్లా చేసుకున్నారు, తాగిన మత్తులో చేసుకున్నారు.